మీడియా చిట్చాట్లో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు ఉండొద్దనే పథకాలు తీసేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో వైఎస్ పథకాలను కొనసాగించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతు బీమా ఆపేశారని ఆరోపించారు. 1999లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశారని హరీష్ రావు తెలిపారు. అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక సరూర్ నగర్ లోని భూములను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందన్నారు. అందుకే తొలగించండి హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం పరిస్థితి అలా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తీయాలంటే కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. రెవెన్యూలో ఏ పని జరగాలన్నా 30% ఇవ్వాల్సిందేనన్నారు. నిషేధిత జాబితా భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎంబీ సమావేశం వాయిదా, బీఆర్ఎస్ విజయమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, హరీష్ రావు చిట్ చాట్ లో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలంగాణలో, ఆ సమస్యలతో పాటు కేసీఆర్ గతంలో పెట్టిన పథకాలను పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నారు. ఆ పథకాలు పేరు వింటేనే కేసీఆర్ ప్రజలకు గుర్తొస్తారు కాబట్టి వాటిని రద్దు చేసే ప్రయత్నం, ప్రజలకు దూరం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా హరీష్ రావు చేసిన కమెంట్స్. సో ఎలా చూడాలి? వంశీ, ఈ రోజు తెలంగాణ భవన్ లో మా బీఆర్ఎస్ డిప్యూటీ పవర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు, చిట్ చాట్ చేశారు మీడియా ప్రతినిధులతో. ఇందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే కేసీఆర్ పేరును మొత్తం రాష్ట్ర ప్రజల మెదడులోంచి తొలగించాలని ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలని మొత్తం కూడా తీసేస్తున్నారు. అందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా తీసేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పలు పథకాలను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగించామని, అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 19,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వదిలేసిపోయినా కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వాటిని చెల్లించామని చెప్పి ఆయన చెప్పారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వం లేకుండా పోయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు కేఆర్ఎంబి కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు వాయిదా పడడం అది బీఆర్ఎస్ నిజంగా ఆయన చెప్పారు. అయితే ఇది కేవలం సమావేశాలు వాయిదా పడటమే కాదు, ఆ ఎజెండాలో వచ్చి తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను తొలగించే వరకు కూడా పోరాటం చేయాలని ప్రభుత్వం దానికోసం ప్రయత్నించాలని తాము కూడా ప్రయత్నిస్తామని చెప్పి ఆయన అన్నారు. ఇక దీంతో పాటు ఇక రెవెన్యూకి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూకి సంబంధించి ఎక్కడ ఏ పని జరగాలన్నా 30% లంచాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఏకంగా ఎప్పుడో 1999లో రద్దు చేసిన ల్యాండ్ సీలింగ్ దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం హడావుడి చేస్తుందని చెప్పి ఆయన అన్నారు. అయితే ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ఇల్లు కూడా ఈ నిషేధిత జాబితాలు ఉండడంతో త్వరగా ఇది మొత్తం వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు. అయితే ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలని కేసీఆర్ జనం దృష్టిలో తీసేయాలని చెప్పి మొత్తం ఆ ఆలోచనతో ఈ పథకాలన్నీ కూడా తీసేస్తారని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ క్రాంతి.